భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఇక ఈ లీగ్ మ్యాచ్‌ల్లో మనం చూసినట్టయితే 61 పరుగుల తేడాతో భారీ విజయాన్నయితే భారత జట్టు సాధించేసింది. అంతకు మునుపు అసలు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ టీ20 టీ20 2026లో అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే విషయం పైన గందరగోళంగా మారిన పరిస్థితిలో ఒక్కసారిగా భారత్ జట్టు, అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటూ ఫ్యాన్స్‌కి ఒక రకంగా చెప్పాలంటే మంచి ఊపునిచ్చే వార్తయితే వచ్చింది. ఎందుకంటే ఐసీసీ రంగంలోకి దిగి మీరెవరు భారత్‌తో ఆడకుండా ఉండడానికి అంటూ రకరకాల కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సరే ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైతే మన భారత జట్టు 61 పరుగుల తేడాతో గెలిచిందో ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే చూసి చెప్తాను వినండి. ఇక్కడ నమీబియా తర్వాత నెదర్లాండ్స్, పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ నెగెటివ్ రన్ రేట్‌లో ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాజిటివ్ రన్ రేట్‌లో ఉందన్నమాట. సో, ఇంకా పాయింట్స్ పరంగా చూస్తే యూఎస్ఏ అలాగే పాకిస్తాన్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. మన భారత జట్టు సూపర్ 8లోకెళ్ళిపోయింది. దానిలో ఇంక అసలు ప్రాబ్లమే లేదు. అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అనేది ఇప్పుడు తదుపరి మ్యాచెస్‌లో గనక ఓకే. తదుపరి మ్యాచ్‌లో గనక గెలిస్తే ఇంక పాకిస్తాన్ ఔట్ అయిపోతుందనమాట. సో, ఈ క్రమంలో అసలు ఏం జరగబోతోందంటే గ్రూప్ ఏలో వరుసగా భారత్ 3 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉంది. ఈ విజయంతో భారత జట్టు అద్భుతమైన నెట్ రన్ రేట్‌తో సూపర్ 8కి చేరుకుంది. నెట్ రన్ రేట్ ఆల్‌మోస్ట్ 3.05 ఉంది. ఓకే. అయితే ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైంది. దీంతో ఎలిమినేషన్ ముప్పుని ఎదుర్కోబోతోంది. నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే డైరెక్ట్ ఎలిమినేషన్ ఇంక నో అదర్ డౌట్. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు 2 మ్యాచ్‌లు గెలిచేసింది. మెరుగైన నెట్ రన్ రేట్ కూడా కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానానికి చేరుకోగా పాకిస్తాన్ 3కి పడిపోయింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ జట్టు సూపర్ 8కి చేరాలి అంటే మాత్రం చాలా పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్ సూపర్ 8కి చేరిన తర్వాత అంటే చేరిపోయిన తొలి జట్టు మిగిలిన ఒక్క స్థానాన్ని పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ మధ్య పోటీలాగా జరుగుతోంది. గ్రూప్ దశలోనే బయటపడే ప్రమాదం ఎదురవ్వడంతో పాకిస్తాన్ ఎలా అయినా సరే సూపర్ 8కి చేరుతుందా? లేదా? అనే విషయం పైన ఒక క్లారిటీ రావాల్సిందే. సల్మాన్ అలీ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ఆరంభం అయితే బానే ఆరంభించింది. కానీ తర్వాత భారత్‌తో మాత్రం ఏదో కుప్పిగంతులేద్దాం భారత్ ముందంటే కుదిరేది కాదది. అయితే భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -0.4కి పడిపోయింది. దాంతో థర్డ్ స్థానంలో ఉంది. అమెరికా మాత్రం ప్లస్ రన్ రేట్‌లోకెళ్ళిపోయింది. యునైటెడ్ స్టేట్స్ తమ అన్ని గ్రూప్ మ్యాచ్‌లు పూర్తి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ 8కి అర్హత సాధించాలంటే చివరి గ్రూప్ మ్యాచ్ అంటే నమీబియా పైన తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ నమీబియా గనక అనూహ్యంగా విజయం సాధించిందనుకోండి, పాకిస్తాన్ డైరెక్ట్‌గా ఔట్ ఆఫ్ ది గేమ్. అప్పుడు భారత్‌తో పాటు అమెరికా సూపర్ 8స్‌కెళ్తుంది. ఓకే. ఆశ్చర్యకరంగా గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ 4 స్థానంలో ఉంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచింది. చాలా అరుదైన పరిస్థితుల్లో నెదర్లాండ్స్ భారత్‌ను ఓడిస్తే ఆ జట్టు రన్ రేట్ పాకిస్తాన్ కంటే మెరుగ్గా మారే అవకాశాలున్నాయి. సో, కొంతమంది ఏమంటున్నారంటే భారత్ అభిమానులు నెదర్లాండ్స్‌తో ఓడిపోండి. అప్పుడు పాకిస్తాన్ జట్టు వెనక్కెళ్ళిపోతుంది. నెదర్లాండ్స్ పైకొస్తుంది. సో, పాకిస్తాన్‌కి అసలు ఇంకా అవకాశమే ఉండదన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మ్యాచ్ ముందే జరుగుతుండడంతో సల్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో తమ భవిష్యత్తుని తమ చేతిలో ఉంచుకోవాలి అంటే నమీబియా పైన గెలవాల్సిందే. పాకిస్తాన్ నమీబియా పైన గెలిస్తే భారత్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ ఫలితం పాకిస్తాన్ అర్హతపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఓకే. ఓడిపోతేనే ఇదంతా. నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్‌పై పాకిస్తాన్ సాధించిన విజయాలు వారి బలాన్ని చూపించినా, భారత్‌తో మ్యాచ్‌లో జట్టులో ఉన్న లోపాలు స్పష్టంగా కనపడ్డాయి. ఆఫ్‌కోర్స్ నమీబియాతో మ్యాచ్ అయితే పాకిస్తాన్ జట్టు ఓడిపోదనే అనుకున్నాం. అయితే షాహిన్ అఫ్రిది, బాబర్ అజం, షాదాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో తడబడుతున్నారు. మరో ఓటమి పాకిస్తాన్‌కు టోర్నమెంట్ నుంచి అవమానకర నిష్క్రమణగా మారే అవకాశాలు ఎక్కువున్నాయి. అందుకనే సల్మాన్ అలీ తన జట్టుని కొద్దిగా ఉద్రేకపరిచి ఎట్లైనా సూపర్ 8కైనా ఎళ్ళాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే సూపర్ 8 గనక పాకిస్తాన్ ఎళ్ళకపోతే అంతకన్నా దరిద్రమైన పని ఇంకోటుండదు.
ఎందుకంటే మరీ పసికున్న జట్లు యునైటెడ్ స్టేట్స్ కానీ, నమీబియా గానీ, నెదర్లాండ్స్ కానీ, మన భారత్ అయితే ఎళ్ళిపోయింది. మ్యాటర్ లేదు. కానీ మన భారత్ జట్టు ఇప్పుడు పాకిస్తాన్, భారత్ వెళ్తాయా నెక్స్ట్ రౌండ్‌కనేది చూడాలి. కాకపోతే ఈ టోర్నమెంట్ కనుక పర్ఫెక్ట్‌గా ఆడితే మరొక 2 సార్లు పాకిస్తాన్‌తో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. ఎనీవేస్ భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే చాలా రమ్స్‌గా జరిగింది. ముఖ్యంగా మన భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు చాలా బావుంది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఒక 10 ఓవర్స్ కొంచెం పట్టుగా ఉంది గానీ, తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది. సో, దాని విషయంలో మనం బాధపడాల్సిందేం లేదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.